Hello, dear students. Welcome all. Welcome back to our YouTube platform, Hyderabad IAS Academy. So guys, UPSC Civil Services Prelims కి సంబంధించి 2025లో మొన్న జరిగిన ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ని డిక్లేర్ చేయడం జరిగింది. సో మీ అందరికీ తెలుసు, ఒక కొద్ది రోజుల క్రితం ఒక వీడియో చేశాను, ప్రిలిమ్స్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అని చెప్పి. యూపీఎస్సీ పాస్ట్ పర్ఫార్మెన్సెస్ని బేస్ చేసుకొని జూన్ 9th నుంచి జూన్ 14th మధ్య ఏ రోజైనా ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి అని చెప్పాను. అనుకున్నట్లుగానే టుడే ద రిజల్ట్స్ వర్ అవుట్. బేసికల్గా నిన్ననే రావాలి, హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉండే, బట్ దే కేమ్ అవుట్. సో మీరు కనుక యూపీఎస్సీ వెబ్సైట్ ఓపెన్ చేసి యూ కెన్ లుక్ ఎట్ దిస్. సో upsc.gov.in అని క్లిక్ చేస్తే మీకు జనరల్గా ఇలా వస్తుంది, సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2025. దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇది ఓపెన్ అవుతుంది. 979 వేకెన్సీస్కి సంబంధించి. సో మే 25th ఎగ్జామ్ పెడితే దానికి సంబంధించి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 14,000+ క్యాండిడేట్స్ని మెయిన్స్కి సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ మెయిన్స్కి సంబంధించి కూడా మళ్ళీ కొంచెం ప్రాసెస్ ఉంటుంది, కొద్ది రోజుల తర్వాత ఒక విండో ఓపెన్ అవుతుంది. సో ఎవరైతే అదర్ దెన్ ఈ క్యాండిడేట్స్కి సంబంధించి మిగతా వాళ్ళు 200 రూపీస్ ఫీజు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ డీటెయిల్స్ అన్నీ మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి. 16th జూన్ నుంచి 25th జూన్ వరకు కొన్ని డీటెయిల్స్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి. సో ఆ డీటెయిల్స్ అన్ని నేను ఫర్దర్గా వీడియోలో చెప్తాను. అండ్ దానికంటే ముందు, సో గైస్, ఈ ప్రిలిమ్స్ ఎవరైతే క్వాలిఫై అవ్వలేదో, సో దానంత పెయిన్ ఏది ఉండదు. ఎందుకంటే ప్రిలిమ్స్ మనం అనుకుంటాం యూపీఎస్సీలో సగం మంది నాన్ సీరియస్ క్యాండిడేట్స్ అని, బట్ ఎంతోమంది సీరియస్ క్యాండిడేట్స్ కూడా వాళ్ళు చేసిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల ప్రిలిమ్స్ మిస్ చేసుకుంటారు. సో చాలా చాలా ధైర్యంగా ఉండండి. సో థింగ్ ఏంటంటే ఇప్పుడు కాకపోయినా అట్లీస్ట్ ఇవాల్టి నుంచైనా నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఒక 2 రోజులు బాధగా ఉంటుంది ఖచ్చితంగా. అది ఎవరు కూడా భర్తీ చేయలేరు. ఎవరు కూడా మిమ్మల్ని ఎంత ఓదార్చినా ఒక సీరియస్ క్యాండిడేట్కి ప్రిలిమ్స్ పోతే వచ్చే బాధ అంతా ఇంత కాదు. చాలా ప్రత్యక్షంగా ఎంతోమంది నేను చూశాను. సో అంటే కొన్ని స్వయం కృతాపరాధం అంటాం కదా, దానివల్ల కూడా మార్క్స్ తగ్గి ఉండొచ్చు. సో డు నాట్ లెట్ డౌన్. ఇంకా ప్రిపరేషన్ ఇంకాస్త సీరియస్గా ముందుకు వెళ్ళనివ్వండి. ఖచ్చితంగా మంచి సక్సెస్ అనేది వస్తుంది. సో ఇంకా ఎగ్జామ్కి సంబంధించి ప్రిలిమ్స్ ఎందుకు మిస్ అయ్యాము, మీకేమైనా చెప్పాల్సి ఉంటే, సో మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే యూ కెన్ జస్ట్ ఫీల్ ఫ్రీ ఇన్ కాంటాక్టింగ్ మీ. సో 9110556858. సో దిస్ ఈజ్ మై నంబర్. ప్రిలిమ్స్లో క్వాలిఫై కాని వాళ్ళు ఒక లాంగ్ టర్మ్ ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలి, సో నెక్స్ట్ అటెంప్ట్కి ఇలాంటి ఓటమిని మళ్ళీ ఎదుర్కోకూడదు అని మీకు ఏదైనా ఒక బెస్ట్ గైడెన్స్ కావాలి, బెస్ట్ సజెషన్స్ కావాలంటే మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు, కాల్ కూడా చేయొచ్చు. ఎప్పుడు కాల్ని వెల్కమ్ చేయను, బట్ ఈ టైంలో మీకు ఖచ్చితంగా ఒక మెంటల్ సపోర్ట్ అనేది కావాలి. సో ఏం బాధపడకండి. అండ్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇక్కడితో అయిపోలేదు, ఇప్పుడు అసలైన పండగ, అసలైన కష్టం స్టార్ట్ అవుతుంది. ఈ మెయిన్స్ ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ గ్యాప్ ఏదైతే ఉంటుందో ఈ 2 నెలల్లో కంప్లీట్ చేయగలుగుతామా, మన వల్ల అవుతుందా, ఇటువంటి సిగ్నల్స్ ఏవి ఇవ్వకండి. జస్ట్ ఆన్సర్ రైటింగ్ పైన పదును పెట్టండి, మీ వల్ల అవుతుంది. 2 నెలల తర్వాత మీలో మీరే జరిగే మార్పుల్ని ఖచ్చితంగా గమనిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో మైండ్ని డిస్టర్బ్ చేసుకోకండి. మన వల్ల కాదు అనే పాయింట్ పక్కన పెట్టండి, అది ఆప్షనల్. ఇప్పుడే స్టార్ట్ చేసిన మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇప్పుడే స్టార్ట్ చేసిన 100% బెస్ట్గా మీరు పర్ఫామ్ చేస్తారు. అండ్ కొంతమంది మెంటార్షిప్, చాలామంది మెయిన్స్కి సంబంధించి బెస్ట్ మెంటార్షిప్ కోసం వెయిట్ చేస్తున్నారు. అంటే ఇప్పట్లో టెస్ట్ సిరీస్ రాసి వెళ్ళిపోయే కంటే రాసే ప్రతి ఎగ్జామ్ ఫీడ్బ్యాక్, ఎందుకంటే కంటెంట్ నీ దగ్గర ఉంటుంది, బట్ దానికి పర్ఫెక్ట్ ఫీడ్బ్యాక్ ఉన్నప్పుడే నువ్వు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఫైనల్ స్టేజ్కి వెళ్తావు. సో అలాగా హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ ఒక యునీక్ మెంటార్షిప్ని మీకు చూపిస్తోంది. చూడండి, సో మొత్తం సిలబస్లో ఆర్ట్ అండ్ కల్చర్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆర్ట్ అండ్ కల్చర్ అంటే మొత్తం సిలబస్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ని ఇది మే 28నే స్టార్ట్ చేయడం జరిగింది. బట్ చాలామంది స్టూడెంట్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుదాము అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు బెస్ట్ మెంటార్షిప్ కోసం వెయిట్ చేస్తుంటే దిస్ ఈజ్ ద థింగ్. వెరీ వెరీ లిమిటెడ్, ఒక 30 to 40 స్టూడెంట్స్ అన్నాను. సో కేవలం 30 నుంచి 40 మందిని మాత్రమే దీంట్లోకి తీసుకుంటాను. సో ఎందుకు అంతమందిని అంటే మేము అంతమందికే ఫీడ్బ్యాక్ ఇవ్వగలుగుతాము. ఎస్సేస్లో ఇంప్రూవ్మెంట్, జనరల్ స్టడీస్లో ఇంప్రూవ్మెంట్ అండ్ ఆన్సర్స్లో ప్రతి మెలకువలు చెప్పి మెయిన్స్లో ఖచ్చితంగా మంచి మార్కులు తీసుకొచ్చే విధంగా ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది. మీరు ఒకసారి ఈ పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో రోహిత్స్ అకాడమీ అనే టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ షెడ్యూల్ మొత్తం ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఈ తక్కువ టైంలో ఏ రోజు ఎంత చదవాలి, ఒక టార్గెట్ ఓరియంటెడ్గా వెళ్ళడం స్టూడెంట్స్కి చాలా కష్టం అవుతుంది.
పెద్ద పెద్ద టార్గెట్లు పెట్టి అచీవ్ చేసుకోకుండా ఇబ్బంది పడడం. సో ఎవ్రీ వీకెండ్ కంప్లీట్ సెక్షనల్ టెస్ట్స్ రాయడం ఇబ్బంది పడతారు. అలా కాకుండా రోజు 5 క్వశ్చన్లు అంటే మీరు చాలా చాలా ఈజీగా చాలా హ్యాపీగా రాసుకోగలుగుతారు. అందుకే రోజు 5 క్వశ్చన్స్ కన్సిస్టెంట్గా రోజు 5 క్వశ్చన్స్ రాయండి. దానికి రిలేటెడ్ లిమిటెడ్ టాపిక్. సో టాపిక్స్ని కూడా చాలా లిమిటెడ్ ఇస్తాను చూడండి. వరల్డ్ వార్ 1, రోల్ ఆఫ్ విమెన్. సో ఒకవేళ ఈ ప్లాన్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఇంకేదైనా కస్టమైజ్డ్గా, సార్ నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఫస్ట్ పాలిటీ చేద్దాం అనుకుంటున్నాను, అలాగే ఇంటర్నేషనల్ రిలేషన్స్, మీకు ఎలా స్టార్ట్ కావాలంటే అలా దానికి అనుగుణంగా కస్టమైజ్డ్గా మేము ప్లాన్ ఇవ్వడం జరిగింది. సో స్టార్టింగ్ స్టేజ్లో ఎవరు ఆన్సర్స్ రాయడానికి ఇష్టపడరు కాబట్టి, సో చూడండి స్టార్టింగ్ స్టేజ్లో రోజు 5 క్వశ్చన్లే. సో అండ్ చూడండి ఎథిక్స్లో కూడా కేస్ స్టడీస్ ఇంక్లూడ్ చేసాం. అండ్ ఫైనల్గా రోజు 5 టెస్ట్స్ 5 క్వశ్చన్స్ రాసిన తర్వాత చూడండి 72nd డే 7/8 ఆగస్ట్ 7th సో ఫుల్ లెంత్. సో ఎస్ఏ పైన ఫుల్ లెంత్. సో ఇలా ఫుల్ లెంత్ టెస్ట్స్ పెట్టి సో రాబోయే 80 రోజుల్లో 80 డేస్ కొంచెం తక్కువ ఉన్నా కానీ మీరు లేట్గా స్టార్ట్ చేశారు కాబట్టి వీటన్నిటిని కవర్ చేసుకొని ముందుకెళ్ళొచ్చు. అంటే ప్రాక్టికల్గా ఈ టెస్ట్స్ మీరు రాయగలుగుతారు. సో ఫుల్ లెంత్ టెస్ట్స్ రోజు కన్సిస్టెంట్గా మీరు రాస్తూ ఉంటే రాబోయే రోజుల తర్వాత 80 డేస్ తర్వాత మీరు మెయిన్స్ సెలెక్ట్ అవుతారో కారో పక్కన పెట్టండి. ఈ ఎఫర్ట్స్ పెట్టడం మీ చేతిలో ఉండండి. కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ పెట్టండి. రోజు 5 క్వశ్చన్స్. మీరు నా మెంటర్షిప్లో జాయిన్ అవ్వకపోయినా పర్లేదు, మీరు సెల్ఫ్గా ప్రిపేర్ అవుతున్నా పర్లేదు, కానీ మీరు ఈ షెడ్యూల్ని ఫాలో అవ్వండి. దట్ విల్ బి వెరీ గుడ్. అండ్ మళ్ళీ చెప్తున్నాను, మన దగ్గర మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ కండిషన్ ఆన్సర్స్ రాయాలి. సెకండ్ కండిషన్ మీ ఫ్రెండ్ ఆన్సర్స్ని కూడా మీరు ఇవాల్యుయేట్ చేయాలి. రోజు 5 అన్నాను కదా, అట్లీస్ట్ 2 క్వశ్చన్లు అయినా మీ ఫ్రెండ్స్వి మేమే మీకు షేర్ చేస్తాం, దీనికి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. పక్కన వాళ్ళ క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు వాళ్ళ ఆన్సర్స్ ఎలా రాశారు చూస్తే మీలో మీకే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో రాయడమే కాదు చూడటం కూడా చేస్తే ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటే మాకేమొచ్చు సార్ మేము ఫీడ్బ్యాక్ ఇస్తాం అన్నట్టు కాకుండా మీకు వస్తుంది. అవతల వాళ్ళ ఆన్సర్ ఒక్కసారి చూస్తే ఆ తప్పులన్నీ మీకు ఈజీగా కనబడతాయి. సో మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, మీరు ఆన్సర్స్ రాయాలి. ఈ రెండింటిని కలగలుపుకొని బెస్ట్ ఆన్సర్ని మీరు రాయగలుగుతారు. అలాగే ఆన్సర్ రైటింగ్కి సంబంధించి ఎప్పటికప్పుడు రెగ్యులర్గా ఇన్పుట్స్ ఇస్తూ ఉంటాను. మీకు ఇంకేదైనా సో సపోర్ట్ కానీ గైడెన్స్ కానీ కావాలనుకుంటే 9110556858 అంటే ఇందులో మీ క్వశ్చన్స్ మీ ప్రాబ్లమ్స్ని నేను అడ్రస్ చేసి ఉండకపోతే మీరు పర్సనల్గా వాట్సాప్ చేయండి, నేను డెఫినెట్గా మీకు రెస్పాండ్ అవుతాను. ఇంకేది కావాలన్నా జస్ట్ కీప్ అ మెసేజ్, ఐ విల్ రెస్పాండ్. అండ్ బాధపడకండి, మళ్ళీ ఇమీడియట్గా లేవండి, నెక్స్ట్ అటెంప్ట్కి స్టార్ట్ చేయండి. సెలెక్ట్ అయిన వాళ్ళు సంతోషంలో మునగకండి, ఆల్రెడీ టైం తక్కువ ఉంది, వాళ్ళు కూడా స్ట్రగుల్ స్టార్ట్ చేయండి. ఓకే, ఐ విష్ యూ అ వెరీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.